వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తువు పట్టుకొని వచ్చారు కదా, బైబిల్లో ఉన్నాయి ఇవన్నీ. మొదటిగా ఇక్కడ సుజన్ నుంచి స్టార్ట్ చేద్దాం. చెప్పు. దేవుని వాక్యం బాణము వంటిది. బాణం మనకి ఎందుకు యూజ్ అవుతుంది? శత్రువుని జయించడానికి బాణం యూజ్ అవుతుంది. మన శత్రువు ఎవరంటే సాతాను. మన శోధనలు చాలా వస్తాయి సాతాను నుంచి. మనం వాటిని జయించడానికి వాక్యము బాణము లాగా యూజ్ చేసుకోవాలి. దేవుని వాక్యం చదువుకోవాలి ప్రతిరోజు. బాణము వంటి లాగా యూజ్ అవుతుంది. ఇది చెప్పాలి. బాణం. వెరీ గుడ్. దేవుని వాక్యం సబ్బు వంటిది. సబ్బు మనం ఎందుకు యూజ్ చేస్తామంటే మన బాడీలో మురికిపోయినట్టు యూజ్ చేస్తాం. అట్లనే మన దేవుని వాక్యం హృదయాన్ని శుద్ధి చేస్తుంది. వెరీ గుడ్. దేవుని వాక్యం ఖడ్గం వంటిది. ఖడ్గం దేనికి యూజ్ చేస్తామంటే శత్రువుని ఓడించడానికి. అలాగే దేవుని వాక్యం అది ఓడించడానికి ఖడ్గం లాగా యూజ్ చేసుకోవాలి. అంటే మనలో వాక్యం ఉంటే అది ఫలిస్తే ఎప్పటికైనా శ్రమల్లో విజయాన్ని ఇస్తుంది. అలానే సాతాను శోధనలు విడిపించాలి. శోధనలు అంటే ఏంటంటే మాంత్రిక శక్తి, ఇలాంటి భయాలు చెప్పు. అవన్నీ వాటన్నిటిని మనం జయించాలంటే వాక్యం అనే ఖడ్గము మనం కలిగి ఉండాలి. దేవుని వాక్యము తేనె వంటిది. తేనె అంటే అందరు ఇష్టపడతారు. ఎందుకంటే ఇది ఎక్కువ దొరకదు. ఇంకా అది న్యాచురల్. ఇంకా మనం ఎవరం చేయం తేనె. ఇది న్యాచురల్. అలా తేనె ఎంత మధురమైనదో దేవుని వాక్యము అంత మధురమైనది. అందుకే దేవుని వాక్యం కూడా తేనెలాగా అంత బాగా మనం వినాలి. దేవుని వాక్యం అర్థం వంటిది. మనం రోజు మార్నింగ్ లేచి చూసుకుంటాం కదా, మన మిస్టేక్స్ ఏమైనా సరిదిద్దుకోవాలి. రోజు మనం బైబిల్ చదువుకోవాలి. మన పాపాలని దేవుడు క్షమిస్తాడు. అర్థం. వెరీ గుడ్. దేవుని వాక్యం గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. దేవుని వాక్యం దీపము వంటిది. దీపం మనం దేనికి యూజ్ చేస్తామంటే వెలుగు కోసం. మనం అలాగే దేవుని వాక్యం మనము యూజ్ చేయాలి. ఎందుకంటే మనకు వెలుగులో మనం వెళ్ళడానికి. చీకటిలో వెలుగు దారి చూపిస్తుంది దీపం. అదే విధంగా దేవుని వాక్యము దారి చూపిస్తుంది. చీకటిలో నుంచి దేవుని వాక్యం ఏం చేసిందంటే చీకటిలో నుంచి మనకి వెలుగులోకి నడిపిస్తుంది. వాక్యం నా పాదములకు దీపం లేఖనం. చూపి. అదేంటి చూపి. అదేంటో చూపి. ఏమా బంగారం తెచ్చింది వాళ్ళ నాన్నమ్మ కాడి నుంచి. నేను మామూలు రోడ్ గోల్డ్ ఇచ్చిన, అది వద్దంటా ఉండి బంగారమే తెచ్చుకునేది. ఇది స్వచ్ఛమైన బంగారం. అయితే దేవుని వాక్యము దేవుని వాక్యము బంగారం వంటిది. ఈ బంగారాన్ని మనం ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందా? దొరకదు. తర్వాత ఇది చాలా అరుదైనది, విలువైనది. దీన్ని చాలా భద్రంగా పెట్టుకుంటాము. తర్వాత ప్రతి ఒక్కరి దగ్గర బంగారం ఉండాలని మనం ఆశపడతాం. అంతేనా కదా? నాకు ఎంతో అంత బంగారం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అదే రీతిగా దేవుని వాక్యం కూడా ఇంతకంటే శ్రేష్టమైనది. మనందరి హృదయాల్లో వాక్యం ఉండాలి. ఇది భద్రంగా కాపాడుకోవాలి. ఇది ఎంత శ్రేష్టమైనదో దేవుని వాక్యం కూడా అంత శ్రేష్టమైనదని మనం నమ్మి దానిని విశ్వసించి మన హృదయంలో ఉంచుకోవాలి. వెరీ గుడ్. దేవుని వాక్యం శుద్ధి వంటిది. ఏం చేస్తారు శుద్ధతోటి? బండల్ని పలగొడుతుంది. దేవుని వాక్యం కూడా మన కఠిన హృదయాలను పలగొట్టి సరి చేస్తుంది. వెరీ గుడ్. దేవుని వాక్యము పాలు వంటిది. పాలు శ్రేష్టమైనవి, స్వచ్ఛమైనవి. దేవుని వాక్యం కూడా శ్రేష్టమైనవి, స్వచ్ఛమైనవి. అవి తాగితే ఎంతో ఆరోగ్యం. అట్లాగే వాక్యాన్ని కూడా మనం ఎప్పుడు తాగాలి. అది ఎంతో మనకి ఆరోగ్యవంతమైనది. ఆర్పిందా?
జాయి బంగారం పెట్టుకొని పోయింది దేవుడి వాక్యం అగ్ని వంటిది. దేవుడి వాక్యం ఎప్పుడు మన హృదయంలో ఉంచుకోవాలి. మనం దేన్ని వేస్ట్ అయింది అగ్నితో కాలుస్తాం, కానీ మన హృదయంలో ఏవి ఉన్నా వ్యర్థమైనవన్నీ దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు అగ్ని చేత కాలుస్తాం. అలాగే అగ్ని దేనికోసం ఉపయోగిస్తాం? బంగారాన్ని ఇంకా బంగారంలో ఎన్నో వ్యర్థమైన భూమిలో నుంచి స్వచ్ఛమైన బంగారం రాదు. దాన్ని తీసి మంటలో వేసి చాలా వేడి చేసినప్పుడు స్వచ్ఛమైన బంగారం వస్తుంది. అగ్ని చాలా విలువైనది. అదే రీతిగా దేవుని వాక్యం కూడా మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది అనమాట. స్వచ్ఛమైన బంగారాన్ని ఎట్లయితే స్వచ్ఛంగా బయటికి తీస్తారో దేవుని వాక్యం కూడా మనలో ఉన్న మలినాలను తొలగించి పరిశుద్ధంగా దేవుడు వాక్యం మనం చేస్తుంది. అది అగ్ని వంటిది. దేవుని వాక్యం మంచు వంటిది. ఎప్పుడైతే భూమిపైన మంచు పడితే ఎన్నో పంటలు పండుతాయి. అలాగే దేవుని వాక్యం ఎప్పుడైతే మనం చదివితే మనం కూడా దేవునిలో ఎదుగుతాం. అలాగే మనం ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. అయితే ఇప్పుడు మంచు ఎప్పుడైతే భూమి మీద పడుతుందో అప్పుడు ఎన్నో పంటలు పండుతాయి. కాబట్టి అలాగే మన వాక్యం ఎప్పుడైతే చదువుతామో మనలో కూడా ఎన్నో కార్యాలు దేవుడు జరిగిస్తారు. కాబట్టి మనం కూడా దేవుని వాక్యం చదవాలి. వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. కాబట్టి ఎంత విలువైనది దేవుని వాక్యము. ఇప్పుడు వాక్యం చెప్పేటప్పుడు కూడా అంతే శ్రద్ధతో మనం అంత ఇంపార్టెంట్ గా మనం వినాలి. హల్లెలూయా. లాస్ట్ వీక్ వాళ్ళకు అసైన్మెంట్ లాగా ఇచ్చారు ప్రెజెంటేషన్. ఈరోజు సండే స్కూల్లో వాళ్ళు మజా